అత్తయ్య గారు కాఫీ తీసుకోండి. సిరి షుగర్ వేయలేదు కదా, నాకు డయాబెటీస్ కదా. తక్కువగా పెట్టమ్మా, మళ్ళీ షుగర్ పెరిగిపోద్ది కదా. ఓకే. నైట్ కి చపాతీ చేసానా డిన్నర్ కి? వద్దమ్మా, కొరలో పెట్టాయి, కొంచెం షుగర్ కంట్రోల్ గా ఉంటుంది కదా. సో మీరు కూడా ఇలానే రోజంతా తక్కువ తిన్నా, రైస్ తగ్గించుకుని తిన్నా, నైట్ రోటీ రైస్ బదులు జొన్నలు కొర్రలు తిన్నా మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదా? తక్కువ తింటుంటే నీరసం వస్తుంది, ఎక్కువ తింటుంటే మీ షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతున్నాయి. పండుగలు వచ్చినా, పార్టీస్ వచ్చినా, ఫంక్షన్స్ వచ్చినా అన్నీ కంట్రోల్ చేసుకుంటూ షుగర్స్ స్వీట్స్ ఏం తినకపోయినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్రేవింగ్స్ వస్తున్నాయి. ఇంకా ఎక్కువ తినాలనిపించి ఇంకా ఎక్కువ తినేస్తున్నారు. సో వీటన్నిటికీ కారణం ఏంటి? అసలు డయాబెటీస్లో ఉన్న వాళ్ళు ఎలా తినాలి, వాళ్ళ మీల్ ప్లేట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ అలానే ఏమేమి తినాలి, ఎంత కార్బోహైడ్రేట్స్ తినాలి, ఎంత ప్రోటీన్స్ తినాలి, ఎంత ఫైబర్ తినాలి, అసలు మన డయాబెటీస్ని మన చేతుల్లో కంట్రోల్ చేసుకుంటూ హ్యాపీగా ఇంట్లో వండుకునే ఫుడ్స్ తింటూ మీ యొక్క డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చండి. ఎస్, అవును. సో నాట్ ఓన్లీ డయాబెటీస్ అండి, మెటబాలిక్ సిండ్రోమ్స్ లైక్ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, ఇన్ఫర్టిలిటీ, ఆర్థరైటిస్ ఇట్లాంటివన్నీ కూడా డైట్ చేసి మీరు మీ ఇష్యూస్ని రివర్స్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేయడానికి అండ్ అలానే మీ అందరికీ వెయిట్ లాస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కమింగ్ దిస్ ట్యూస్డే నేను ఒక వెయిట్ లాస్ అవేర్నెస్ సెషన్ చేస్తున్నానండి. కింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేయడం వల్ల మీరు వాట్సాప్ గ్రూప్కి యాడ్ అవుతారు.